విద్యార్థులు విద్యార్థినులు ఒక కలెక్టర్ అనగానే వాళ్ళకు ఏదో ఒక సినిమా గుర్తొచ్చి ఆ సినిమాలో హీరో హీరోయిన్లను ఊహించుకొని ఈ విధంగా ఉండాలేమో, ఈ విధంగా ఉంటేనే సాధిస్తామేమో అన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. నిజమైన నిజ జీవితంలో అసలు అది ఉండనే ఉండదు. మన కుటుంబ నేపథ్యం, మన తండ్రి పడే కష్టాన్ని వాటన్నిటిని గుర్తించి చక్కగా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక లక్ష్యం పెట్టుకొని చదివితే ఐఏఎస్ ఐపీఎస్ సాధించగలుగుతాం. అంతే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ అనగానే ఏదో ఒక సినిమాలో హీరో హీరోయిన్లను గుర్తుంచుకుంటే అది సాధించలేము. ఇక్కడ ఈ బీరప్ప సిద్ధప్ప అనే వ్యక్తి ఆయన చూస్తే అనిపిస్తూ ఉంటుంది చాలా సాధారణమైన జీవితం. ఆయన ఆహాభావాలు కానీ ఆ యొక్క మనిషిని చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంది. ఒక సాధారణ కుటుంబం, ఒక పేద కుటుంబం అని ఈజీగా అర్థమైపోద్ది. మరి అలాంటి వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, వాళ్ళ కుటుంబ నేపథ్యంలో కూడా ఎవరు సివిల్స్ సాధించిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఈ వ్యక్తి ఎలా సాధించగలిగాడంటే వాళ్ళ తల్లిదండ్రులు పడుతూ ఉన్న కష్టాన్ని చూసి నేను కూడా గొప్పగా ఏదైనా సాధించాలి అన్న లక్ష్యంతో చదవటం మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతాం. మీరు కూడా ఒక లక్ష్యం, ఒక గురి పెట్టుకొని చదివితే సివిల్స్ కానీ ఇంకేదైనా కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదైనా కానీ ఈజీగా సాధించవచ్చు. ఒక ఉద్యోగం సాధించడం అంటే, ఒక సివిల్స్ సాధించడం అంటే దేశానికి సేవ చేసే భాగ్యం, అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు. ఎన్నో త్యాగాలు, టైం, క్షణాన్ని కూడా అంచనేసుకొని చదవటం, మన నడవడిక, మన ప్రవర్తన, ప్రతి ఒక్క దాన్ని కూడా మార్చుకొని సిద్ధపడితేనే ఈ యొక్క ర్యాంక్ సాధించగలము. ఏదైనా ఒకటి సాధించాలన్న లక్ష్యంతో చదువుతూ ఉన్న మీరు, ఒక పోలీస్ ఆఫీసర్ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఏదో ఒక సినిమాలో ఒక యాక్టర్ చేసిన పాత్ర గుర్తొస్తుంది. వెంటనే